2024లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మన టాలీవుడ్ మూవీస్ లో నాకు టాప్ అనిపించిన ఓ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. ఈ లిస్ట్ లో నా పర్సనల్ టాప్ 10 మూవీస్ ఉంటాయి. సో మేబీ ఇందులో ఫ్లాప్ మూవీస్ ఉండొచ్చు, అట్టర్ ఫ్లాప్ మూవీస్ ఉండొచ్చు, బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఉండొచ్చు. అయితే ఈ లిస్ట్ ని నేను 3 కేటగిరీస్ గా డివైడ్ చేసి చెప్పబోతున్నా. సో లెట్స్ వెల్కమ్ టు మైబీ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అవుట్ అండ్ అవుట్ నాకు సూపర్ గా నచ్చేసిన మూవీస్ అండ్ నేను ఫుల్ గా సాటిస్ఫై అయిన మూవీస్. ఫస్ట్ వన్ కల్కి 2898 AD. ఈ మూవీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లే అనుకుంటా. మూవీ ఇంట్రో సీన్ నుంచే బొమ్మ బ్లాక్ బాస్టర్ అని నాకు అర్థమైపోయింది. మూవీ ఇంట్రో, మహాభారత్ ఎపిసోడ్స్, ఇంటర్వల్ సీక్వెన్స్, భైరవ వర్సెస్ అశ్వత్థామ ఫైట్ అండ్ క్లైమాక్స్ మెయిన్ రివిలేషన్, ఇవి మూవీకి మెయిన్ హైలైట్స్ అయితే సనా మ్యూజిక్ అండ్ అమితాబ్ సార్ ఆర్ అనదర్ హైలైట్స్ ఆఫ్ దిస్ మూవీ. నాగ్ భయ్య విజన్ అండ్ ఎగ్జిక్యూషన్ వాజ్ అట్ టాప్ గియర్. క్లైమాక్స్ రివిలేషన్ సీన్ లేకుంటే మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. బట్ దట్ రివిలేషన్ సీన్ టుక్ దిస్ మూవీ టు అనదర్ లెవెల్. ఆ క్లైమాక్స్ లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే తోపు అసలు. నాకైతే ఈ మూవీ సూపర్ గా నచ్చేసింది. ఇక సెకండ్ మూవీ వచ్చేసి టిల్లు స్క్వేర్. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఐ ఎంజాయ్డ్ దిస్ మూవీ అండ్ అగైన్ ఇట్స్ సిద్ధు షో ఆల్ ద వే. రైటింగ్స్ అండ్ డైలాగ్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్స్ అయితే ద వే సిద్ధు పోర్ట్రేట్ టిల్లు క్యారెక్టర్ ఈజ్ అనదర్ హైలైట్. స్టోరీ పెద్దగా ఏం లేకపోయినా అలా డైలాగ్స్ అండ్ టిల్లు క్యారెక్టరైజేషన్ తో వెళ్లిపోతుంది మూవీ అంతా. నేనైతే ఈ మూవీని బాగానే ఎంజాయ్ చేశా. ఇవి నాకు 2024లో సూపర్ బ్లాక్ బాస్టర్ అనిపించిన మూవీస్. ఇక సెకండ్ కేటగిరీ వచ్చేసి మరీ సూపర్ గా ఉంది అనిపించకపోయినా ఫైన్, ఇట్స్ ఎ గుడ్ వన్ అని అనిపించిన మూవీస్. ఫస్ట్ వన్ ఈస్ హనుమాన్. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ చాలా మందికి ఈ మూవీ సూపర్ గా అనిపించవచ్చు. బట్ నాకైతే ఈ మూవీ సూపర్ గా నచ్చిందని చెప్పలేను, కానీ యా ఇట్స్ ఎ గుడ్ వన్ అని చెప్తా. నాకు ఈ మూవీ నచ్చింది, బట్ మరీ తోపు మూవీ భయ్యా అని చెప్పలేను. సెకండ్ వన్ గామి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ని పక్కన పెడితే నాకైతే ఈ మూవీ నచ్చింది. మరీ ఎక్కువ చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు, బట్ ఫర్ మీ ఇట్స్ ఎ హాలీవుడ్ లెవెల్ మూవీ. స్టోరీ, నరేషన్, మ్యూజిక్ అండ్ విజువల్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. నా వరకు ఇట్స్ విశ్వక్షన్స్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఈ మూవీ కూడా లో బడ్జెట్ మూవీయే అండ్ ఈ మూవీలో కూడా విజువల్స్ టాప్ నాచ్ ఉంటాయి అండ్ ఈ మూవీలో కూడా గాడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. మరి ఈ మూవీ ఎందుకు ఆడలేదో నాకు తెలియదు. మేబీ ఏడుపు గొట్టు ప్రమోషన్స్ లేకపోవడం వల్లనేమో. మరి నాకైతే ఈ మూవీ నచ్చింది. థర్డ్ వన్ బజే వాయువేగం. నా వరకు ఇట్స్ ఎ డీసెంట్లీ గుడ్ మూవీ టు వాచ్. ఇట్ హ్యాస్ సమ్ డీసెంట్ ప్లాట్ అండ్ నరేషన్ కూడా బాగుంటుంది. ఆల్సో యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. నాకైతే ఈ మూవీ నచ్చింది. మరి ఫోర్త్ వన్ హరోం హరా. నా వరకు ఇట్స్ ఎ వెల్ మేడ్ యాక్షన్ డ్రామా మూవీ. సరైన మాస్ అండ్ హై మూమెంట్స్ ఉంటాయి ఈ మూవీలో. స్టోరీ అండ్ నరేషన్ వాజ్ గుడ్. యాక్షన్ సీన్స్ ఆర్ టాప్ నాచ్. BGM is also good in this movie. ఈ మూవీ 85% సూపర్ గా ఉంటుంది. ఓ 15% మాత్రం కొంచెం డల్ అనిపిస్తుంది. మేబీ ఒకరిద్దరు తప్ప నోటబుల్ కాస్ట్ అండ్ క్రూ లేకపోవడం ఈ మూవీకి మైనస్ అయిందేమో. మరి నాకైతే ఈ మూవీ నచ్చింది. ఇక థర్డ్ కేటగిరీ వచ్చేసి మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ పాజిటివ్స్ కూడా ఉండి ఓవరాల్ గా మూవీ ఓసారికి బానే ఉందిలే అని అనిపించిన మూవీస్. ఫస్ట్ వన్ మ్యూజిక్ షాప్ మూర్తి. ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ మూవీ కొంచెం డౌన్ అవుతుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి మూవీ బాగా ప్రొలాంగ్ అవుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ మూవీ హ్యాస్ ఎ డీసెంట్ ప్లాట్, సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషన్స్. ఓసారికి బాగానే అనిపించింది ఈ మూవీ. సెకండ్ వన్ ఈగల్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ని పక్కన పెడితే నాకైతే ఈ మూవీ బాగానే అనిపించింది. ఈ మూవీలో ఫ్లాస్ ఉన్నాయి, ఒప్పుకుంటా. నరేషన్ కెన్ బి బెటర్ అండ్ రైటింగ్స్ కూడా ఇంకా బాగుంటే బాగుండేది. BGM కూడా కొంచెం డౌనే, బట్ దిస్ మూవీ హ్యాస్ సమ్ గుడ్ యాక్షన్ మూమెంట్స్. నా వరకు రవితేజ రీసెంట్ మూవీస్ లో కల్లా బెస్ట్ మూవీ ఇదే. టెక్నికల్లీ దిస్ మూవీ వాజ్ గ్రేట్, బట్ స్టోరీ అండ్ నరేషన్ కొంచెం బిస్కెట్ అయింది. నాకైతే ఈ మూవీ ఓసారికి బాగానే అనిపించింది. థర్డ్ వన్ సైంధవ్. మూవీ పేస్ స్లో ఉంటుంది, స్క్రీన్ ప్లే క్లమ్జీగా ఉంటుంది అండ్ BGM పెద్ద బిస్కెట్ అండ్ సాంగ్స్ కూడా పెద్దగా ఏముండవు. బట్ దిస్ మూవీ హ్యాస్ సమ్ గుడ్ యాక్షన్ సీన్స్. వెంకీ మామ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంటుంది. ఈ మూవీ స్టోరీ కూడా బాగుంటుంది, బట్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్స్ దెబ్బేశాయి. స్టిల్ ఈ మూవీ నాకైతే ఓసారికి పర్లేదు అనిపించింది. ఇక ఫోర్త్ వన్ గుంటూరు కారం. ఈ మూవీ నేను ఫస్ట్ డే చూసినప్పుడు నాకు ఈ మూవీ డీసెంట్ గానే అనిపించింది. మూవీలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, నరేషన్ పెద్ద బిస్కెటే, బట్ రమణగడు వైబే హే. రమణ క్యారెక్టర్ అండ్ SS తమన్ సాంగ్స్ ప్యూర్ వైబ్ మెటీరియల్. నేను 2024లో ఎక్కువ సార్లు విన్న సాంగ్స్ గుంటూరు కారంవే. మోస్ట్ రీవాచ్డ్ సీన్స్ కూడా గుంటూరు కారం నుంచే. గురూజీ మిగతావన్నీ రాడ్ దింపిన రమణగాడి క్యారెక్టర్ ని మాత్రం బాగానే డిజైన్ చేశారు అండ్ మన మహేష్ బాబు ఆ క్యారెక్టర్ ని ఇంకా బాగా పోర్ట్రే చేశారు. గురూజీ హ్యాండ్ ఇచ్చేశారు, కానీ లేకపోతే తమన్ భయ్య షేక్ ఆడించేవాడేమో.
ఇది మరి 2024లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో నాకు అనిపించిన టాప్ 10 మూవీస్. ఇందులో మీకు నచ్చిన మూవీస్ ఏంటో, మీకు నచ్చని మూవీస్ ఏంటో కామెంట్ చేయండి.